నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. 20 కేసులు, 20 ఛార్జ్ షీట్లు, 75 మంది నిందితులు, 900 మంది సాక్షులు, 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లు, 13 ఏళ్లుగా విచారణ, 7 జడ్జీలు బదిలీ, 10 ఏళ్లుగా బెయిల్పై A1. హైకోర్టు పర్యవేక్షించిన, సుప్రీంకోర్టు ప్రశ్నించిన కేసులు కదలని వైనం. ఇది టూకీగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ క్విట్ ప్రోకో కేసుల పరిస్థితి. చట్టాల్లో లొసుగులను వాడుకుని కేసు విచారణకే రాకుండా ఎన్నేళ్లైనా అడ్డుకోవచ్చా అనే అంశాలపై అటు పోలీస్ వ్యవస్థ, ఇటు న్యాయ వ్యవస్థకు కేస్ స్టడీగా మారిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. క్విట్ ప్రోకో అనే పదాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేసిన ఘనత దక్కించుకున్న జగన్ అక్రమాస్తుల కేసులో 2012 మే 27వ తేదీన అరెస్ట్ అయ్యారు. అంటే గత నెల 27కి సరిగ్గా 12 ఏళ్లు. ఎఫ్ఐఆర్లు నమోదైన 13 ఏళ్ల కాలంలో ఒక్క కేసు కూడా ఇంచు మాత్రమైనా కదలలేదు. 2012 జనవరి 21న తొలి ఛార్జ్ షీట్ దాఖలైతే అప్పటి నుంచి ఛార్జ్ షీట్లు, అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు, డిశ్చార్జ్ పిటిషన్లు, వాదనలు ఇవన్నీ కూడా ప్రతివాదనలతో పాటు వాయిదాలు 13 సంవత్సరాలుగా సాగుతున్నది ఇదే. అయితే దాదాపుగా 10 ఏళ్లుగా జగన్ బెయిల్ పైనే ఉన్నారు. ఇక అయితే ఈరోజు ఈ కేసుల మీద విచారణకు రావాల్సి ఉంది. అయితే జడ్జి లీవ్లో ఉండటం మూలంగా రేపటి నుంచి విచారణ సాగుతుందని చెప్తున్నారు. వీటన్నిటి మీద డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. టీడీపీ నుంచి డాక్టర్ కర్నాటి వరలక్ష్మి గారు, అలాగే వైసీపీ నుంచి జైకర్ గారు, వైఎస్ఆర్ ఇంటెలెక్చువల్ ఫోరం కో కన్వీనర్, అలాగే బీజేపీ నుంచి సీనియర్ నాయకులు సత్యమూర్తి గారు ఉన్నారు. సీనియర్ అనలిస్ట్ లక్ష్మణ్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ ఆల్ ఆఫ్ యూ. లక్ష్మణ్ గారు, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ. బీయింగ్ ఎన్ అనలిస్ట్, 12 ఏళ్ళు అయింది ఇప్పటికీ ఆయన మీద మొదటి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి. సిబిఐ మొత్తంగా 11 కేసులు, 11 ఛార్జ్ షీట్లు, అలాగే ఈడీ సంబంధించి ఒక 7 ఆయన 2019 ఎలక్షన్ అఫిడవిట్లో మెన్షన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా. వీటన్నిటికి సంబంధించి రకరకాల పరిస్థితుల్లో ఈ కాలానుగుణంగా దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్లకు సంబంధించి ఈడీ అటాచ్మెంట్స్ కూడా జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఎలిగేషన్ వస్తాను సార్. జైగర్ గారు ఇంకా స్టార్ట్ కాలేదు, ఆగండి. అలా కాదు మీరు అది తప్పు వార్తను మీరు చెప్పకూడదు కదా. అది కేవలం 1100 కోట్లకు మాత్రం సంబంధించిందని దాన్ని విచారణాధికారిగా పనిచేసినటువంటి జేడి లక్ష్మీనారాయణ చెప్పినప్పుడు మీరు దాన్ని మళ్ళీ 40,000 కోట్లు అంటూ ఇప్పుడు చెప్పడం అది అసంబద్ధం అవుతుంది. అదొకసారి కరెక్ట్ చేసుకోండి. ఆగండి, ఇంకా స్టార్టే కాలేదు, ఆగండి. నాది తప్పైతే ఆయన కరెక్ట్ చేస్తారు. ఆయన అనలిస్ట్ గా అడుగుతున్నాను కదా, ఆయనే చెప్తారు. ఓకే, అన్ని వాస్తవాన్ని అవాస్తవంగాను, అవాస్తవాన్ని వాస్తవంగాను చిత్రీకరించకూడదు. ఓకే, ఒక్కోసారి ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది చదివే సోర్స్ని బట్టి. ఒక్కోసారి నేనేం కాదంటలేదు. లెట్ హిమ్ రెస్పాండ్. మీ టైం వచ్చినప్పుడు మీరు ఖండిద్దరు కానీ, ఓకేనా? మీరు ఆవేశపడకండి. ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణ్ గారు, ప్లీజ్, ఇఫ్ దేర్ ఈస్ ఎనీ కరెక్షన్ ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పింది అది 11,000 కోట్లు, అది కరెక్టే. ఆయన ఇన్వెస్టిగేషన్ లో ఫైనల్ గా తేలింది అది అని చెప్పి ఆయన చెప్పాడు చాలా సార్. మిమ్మల్ని అడ్డుకుంటున్నందుకు సారీ. జైకర్ గారు నాకు అడ్డుపడ్డారు కూడా చెప్తున్నా. 11,000 కోట్లకి ఎలిగేషన్స్ అయితే నాకు గుర్తున్నంత వరకు, ఇది నేను 10 years బ్యాక్. వినండి 147 కోట్లు, 11,147 crores. ఆల్రెడీ లక్ష్మణ్ గారు ఇప్పుడే కదా 11,000 crores అన్నారు. ఒక నిమిషం, దానికి కూడా నేను చెప్తాను. 40 ఎందుకు వచ్చింది చెప్తున్నా, వినండి. ఎప్పుడు కూడా ఈడీ ఎలిగేషన్స్ కి సంబంధించి 3 times అటాచ్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఎలిగేషన్స్ ₹1 ఉంటే ₹3 అటాచ్ చేస్తుంది. ఇది నేను విన్నది. కాబట్టి ఆబ్వియస్ గా ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ అరౌండ్ 15,000 or 16,000 crores ఎలిగేషన్స్ అయితే అది 3 times వచ్చినప్పుడు 40,000 to 45,000 crores వస్తుంది. సరే, ఎగ్జాక్ట్ ఫిగర్స్ తర్వాత మాట్లాడదాం. ఓకే, లక్ష్మణ్ గారు ప్లీజ్. అది మీరు చెప్పింది ఏంటంటే 40,000 కోట్ల వరకు ఆస్తులు అటాచ్ చేశారు. దాంట్లో అది క్లారిటీ ఉంది దాంట్లో. సరే, ఏది ఏమైనా అవినీతి జరిగింది అనేది ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. అది సిబిఐ కేసులు డిఫరెంట్, ఈడీ కేసులు డిఫరెంట్. ఈడీ కేసుల్లో కూడా కొంత ఎవిడెన్స్ దొరికింది అని, అంటే 2 కేసుల్లో స్పష్టంగా మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పి అది విచారణ జరుగుతున్నదని ఒక సమాచారం ఉంది. సరేనండి.
మిగతా వాటిల్లో ఇప్పుడు ఏదైనా కూడా ఆధారాలు దొరకాలి కదా. సో ఆధారాలు దొరికాయి రెండిట్లో అన్నది ఒక సమాచారం ఒక అడ్వకేట్ ద్వారా నాకు తెలిసింది. సరే, ఇంకా సిబిఐ కేసులు, ఈడీ కేసులు అన్ని కూడా ఏమైపోయాయి? ఈయన రకరకాల ప్రయోగాలు చేశాడు కోర్టులో. ఏంటి? డిశ్చార్జ్ పిటిషన్లని కొత్త కాలం. అసలు సిబిఐ కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఈడీ కేసులు అవసరం లేదు, సిబిఐనే తేల్చాలి, ఈడీ ఎందుకు మళ్ళీ అని ఒకసారి ఇలా రకరకాల పిటిషన్లు వేయడము, దాని మీద వాయిదాలు పడటము. తర్వాత ఈలో ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఒక పెద్ద అవకాశం దొరికింది. తాను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను, తను రావాలి అంటే సెక్యూరిటీ ఇవన్నీ కావాలి, ఇదంతా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కోర్టుకు తెలియజేశారు. ఒక రకంగా పొలిటికల్ గా కూడా ఏదైనా అతని మీద ప్రభావం పనిచేసి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కోర్టుకు రాకూడదు, విచారణ చేయకూడదని ఎక్కడా లేదు, రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఆ ప్రొటెక్షన్ ఏం లేదు. ముఖ్యమంత్రి ప్రత్యేకమైన ప్రొటెక్షన్ అంటే ఏముండదు. ఎవరైనా కూడా కోర్టు పిలిచినప్పుడు హాజరు కావాల్సిందే. 1-2 సార్లు ఎగ్జామ్షన్ అడిగితే ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ 5 సంవత్సరాల కాలం ఎంజాయ్ చేశాడు కోర్టుకు హాజరు కాకుండా. అంతకుముందు వారం వారం కోర్టుకు హాజరు అయ్యేవాడు. సో ఈ చాప్టర్ అయిపోయింది. చాప్టర్ అయిపోయి ఇప్పుడు ఏంటి? రోజువారీ విచారణ. రోజువారీ విచారణకు తప్పకుండా రావాలి అనేది కోర్టు నిర్ణయించిందని మన వార్తలు వస్తున్నాయి. అది రేపా, ఎల్లుండా, లేకపోతే సోమవారమా, సరే ఎప్పుడైనా ఇప్పుడు ఇంకా తప్పదు. రోజువారీ విచారణకు హాజరు కాక తప్పదు. దానికి ఏదైనా ప్రత్యేక కారణాలు ఉండి మళ్ళీ ఏదైనా పిటిషన్ వేసుకొని మళ్ళీ ఆపుకుంటాడా అనేది చూడాలి. ఎందుకంటే అడ్వకేట్లు రకరకాల సలహాలు చెప్తుంటారు కదా, వీళ్ళకు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు, తప్పించుకునే సలహాలు చెప్తారు కదా. అలాంటి సలహాలు చెప్పడం, లేదంటే ఆరోగ్యం బాగాలేదేనో ఇంకోటో కారణాలు పెట్టి మళ్ళా పొడిగించుకుంటారా అనేది చూడాలి. నేనైతే భావిస్తున్నా, నాకున్న సమాచారం మేరకు మనీ లాండరింగ్ కేసులు రెండు కూడా రోజువారీ విచారణ స్టార్ట్ అవుతుంది అని. ఒకవేళ అయితే వాటిల్లో ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి కన్విక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నవి. 7 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది అన్నది ఒక సీనియర్ అడ్వకేటు, అలాగే ఒక మాజీ సిబిఐ, ఈయన లక్ష్మీనారాయణ కాదు, నాకు ఇంకొక ఆయన పరిచయం ఉన్నాడు, ఆయన కూడా చెప్పాడు ఆయన తప్పించుకునే అవకాశాలు లేవు, శిక్ష పడే అవకాశాలే ఉన్నవి అని. సరే, ఆ వాదనలో ఇప్పుడు చూడు, తెలుగుదేశం ప్రభుత్వం 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేది, తర్వాత కాదు అని ఇన్వెస్టిగేషన్ లో ఎంత అని తేల్చారు. తర్వాత ఆస్తులు సీజ్ అయిపోయాయి. ఇప్పుడు తను సుప్రీంకోర్టుకు కూడా రాజకీయ నాయకుల కేసులు అన్ని కూడా మీరు ఏడాది లోపల విచారణ జరిపి పూర్తి చేయాలా అని చెప్పి 3 సంవత్సరాలు అవుతుంది. చాలా కేసులు కొన్ని అలా విచారణ చేసి ఫైండింగ్లు ఇచ్చారు. బట్ ఈ కేసులో మాత్రము అది రాజకీయ సంబంధమైన కేసే కదా, పొలిటీషియన్ ఉన్నటువంటి కేసే కదా. దీన్ని ఎందుకో కోర్టులు కూడా కొంత నిర్లక్ష్య భావము లేకపోతే కొంత వెసులుబాట్లు ఎందుకు కల్పించాయి అనేది కూడా ఖచ్చితంగా ప్రశ్నార్థకమే. అలా చేయడానికి అవకాశం ఉండకూడదు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి అంశమని కాదు, ఏ రాజకీయ నాయకుడైనా, ఈవెన్ బీజేపీలో ఉండే ఎంపీలు, బీజేపీలో ఉండే వాళ్ళు, వాళ్ళ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి. ఏ కేసులైనా సరే విచారణ జరగాలి, రుజువైతే శిక్షలు పడాలి. అలా జరిగితే భయం అనేది ఉంటుంది. ఫర్దర్ ఇలాంటి అవినీతి పనులు చేయకుండా ఉంటారు. ఇదే కదా చట్టం చెప్తుంది. మరి ఎందుకు తప్పించుకునే ప్రయత్నాలు అందరూ చేస్తున్నారు? కోట్ల రూపాయలు బ్యాంకులు ఏనామాలు పెట్టి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. మనం తెలుసు, విదేశాలకు పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళంటే రాజకీయాలు లేదు, బట్ రాజకీయాల్లో ఉంటూ కూడా తప్పులు చేసి బ్యాంకులకు ఎగనామాలు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇంత జరుగుతూ తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేయాలి? ఇలాంటి జాప్యం చేసే ప్రయత్నాలు ఎందుకు చేయాలి? ఎస్, శిక్ష ఎదుర్కో, ప్రూవ్ కాకపోతే కొట్టేస్తారు, శుభ్రంగా ఇంటికి వస్తావు. లేదు, ప్రూవ్ అయితే శిక్ష పడుతుంది, దాన్ని అనుభవించాలి. అలా కాకుండా ఏమైపోయింది చూశారుగా. మరి 5 సంవత్సరాల కాలములో ఆ కేసులు మీరు అన్నట్టు 1 ఇంచు కదలలేదు అంటే కదలలేదు.
కాకపోతే ఏంటి కానీ అటు ఈడీకి కానీ దానికి ఎక్కువ టైం దొరికింది, అవన్నీ కూడా సమర్పించారు. ఇంక రేపు విచారణ రోజువారీ మొదలైతే ఏమి సమర్పించారు, ఏది విచారణ, కౌంటర్ ఏది, ఏం చెప్తారు, దానికి సమాధానాలు అన్నది మనము కొంత సమాచారం వస్తుంది, మనకు రోజువారీ సమాచారం వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు వాస్తవాలు జనాలకు తెలుస్తాయి కదా, ఏం జరుగుతున్నది, ఏం చేశారు, ఏం తప్పులు చేశారు, ఏం తప్పులు చేయలేదని సమర్థించుకోవచ్చు. ఎస్, ప్రభుత్వంలో మేము ఉండగా, అంటే తండ్రి గారు ఉండగా కొడుకు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, చేసే ఇవన్నీ కిట్ప్రోకో జరిగింది అని ఇప్పుడు ఆరోపణలు. లేదు, అది మామూలుగా జరిగిపోయింది, కిట్ప్రోకో ఏం లేదు. ఇప్పుడు నా కంపెనీలో ఆయన ఎక్స్ అనేవాడు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎక్స్ అనేవాడు గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ తీసుకుంటే దాని కిట్ప్రోకో ఎలా చెప్తారు? అది ఇన్వెస్ట్మెంట్ అన్నది ఆయన ఇష్టం, ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా చేసుకోవచ్చు. మా దగ్గర చేశాడు, మా దగ్గర లాభాలు వస్తాయని చేశాడు అని ఇలాంటి వాదనలు వస్తున్నాయి. అలాగే ఇంకా కొన్ని అందులో విచిత్రమైన విషయాలు ఒకటి ఏంటంటే, అసలు ఆ కంపెనీ స్టార్ట్ అయిందో లేదో వెంటనే షేర్లు ఎలా కొంటారు, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తారు? అది లాభాల్లో ఉంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు, లాభాల్లో ఉంటే షేర్లు కొంటారు. కానీ కంపెనీ మొదలైన వెంటనే కొనేస్తారా అంటే పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని ఒక ఆరోపణ. సో ఇవన్నీ కూడా విచారణ జరగాలి, వాస్తవాలు బయటికి రావాలి. ఒకవేళ నిజంగా ఏ తప్పు చేయకుండా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము లేకపోతే తెలుగుదేశం కూడా ఇంప్లీడ్ అయింది కేసులో, వాళ్ళు అనవసరంగా నేరాలు మోపారు, జైలు పాలు చేశారు అనేది ఉంటే అది కూడా ఇప్పుడు కోర్టు కావాల్సిన సాక్ష్యాలు. ఇందులో మర్డర్ కేసు అయితే ఆ సాక్ష్యాలు వేరే ఉంటాయి. ఇప్పుడు మర్డర్ చేయకపోయినా చేసినాడు అని సాక్ష్యాలు చెప్పించి శిక్షలు వేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఇది అలా కాదు, అన్ని రికార్డ్స్, వీ కెనాట్ ఎస్కేప్. ఎవరు చేశారా చేయలేదా అంత ఆన్ ద రికార్డ్, అన్ని రికార్డే, ప్రభుత్వ రికార్డులు, బ్యాంకుల రికార్డు. కాబట్టి ఎస్కేప్ అయ్యేదానికి అవకాశం ఎక్కడ ఉంటది? నాకు మనీ లాండరింగ్ నేను చేశాను, నాకు ఎక్స్ అనే ఆయన నాకు సంబంధించిన రిలేటివ్ కంపెనీలో డబ్బులు వేశాడు, ఆ కంపెనీ నుంచి నా ఫ్రెండ్ కంపెనీలోకి పోయింది, ఆ కంపెనీలో నుంచి మళ్ళీ తిరిగి నా కంపెనీలోకి వచ్చింది. ఈ 4 కంపెనీల బ్యాంక్ అకౌంట్లని అక్కడ పెడతారు. ఇది ఇక్కడ మొదలై ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడికి ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఒకసారి ఎవరైతే అలా ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి ప్రభుత్వం తరపున రకరకాల రాయితీలు, రకరకాల కేటాయింపులు, భూపందేరాలు ఇవన్నీ చూసాం. ఇవన్నీ కేసుల్లో ఉన్నవే. ఓకే, వాటిలోకి సత్యమూర్తి గారు ఈడీ, సిబిఐ ఈ రెండు కూడా కేంద్ర సంస్థలే. 12 సంవత్సరాల నుంచి ఈ కేసుల యొక్క పురోగతి ఏంటో మనం చూస్తున్నాం. మనం ఓపెన్గా మాట్లాడుకుందాం కాసేపు. 2019 వరకు ఆయన మామూలు ప్రతిపక్ష నేత మాత్రమే. 2019 నుంచి నిన్నటి వరకు ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సరే, 2019 వరకు కొంత ఆ కేసుల పురోగతి, ఈయన అటెండ్ అవటం, రకరకాల క్వాష్ పిటిషన్లు వేయటం, ఏదో కొంత అక్కడ ముందుకు కదిలింది. ఆ తర్వాత గత 4-5 సంవత్సరాలుగా ఎటువంటి పురోగతి లేదు. క్వాష్ పిటిషన్లు అయితే మళ్ళా వేస్తూనే ఉన్నారు. అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హాజరవడానికి కుదరదని చెప్పేసి దాదాపుగా కొన్ని వందల వేల సార్లు ఆయన వాయిదాలు తీసుకున్నారు. అసలు ఇది సాధ్యపడుతుందా? ఎందుకని కేంద్ర సంస్థలు కొంతమంది పట్ల చాలా కఠినంగాను, మరి కొంతమంది పట్ల అలా దాన్ని ఏమంటారు ఒక సాఫ్ట్ కార్నర్. మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు పిటిషన్లు వేసే వరకు వాటికి మీద అసలు కదలికే లేదు. ఇప్పటి నుంచి ఇప్పుడు ఆయన పవర్లో లేరు కాబట్టి ఆ డిఫరెన్స్ ఏమైనా కనపడే అవకాశం ఉందా? అసలు ఇప్పుడు ఆయనేమో అక్రమ కేసులు అంటారు, మరి ఫేస్ చేయడానికి ఆయనకున్న ప్రాబ్లం ఏంటో అర్థం కాదు. ఈ డిలేను, క్వాష్ పిటిషన్లు, అసలు మొత్తానికి కేసులే కొట్టేయండి అని చెప్పేసి క్వాష్ పిటిషన్ వేయాల్సిన అవసరం ఏముంది? ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేసి మీరు అన్నట్టుగానే అక్రమ కేసులు అయితే కొట్టేస్తారు కదా, అప్పుడు కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా. సార్ మీరేమంటారు సార్? ఓకే సార్, ఇప్పుడు ఓకే ప్లీజ్. ముందుగా మీకు పెద్ద లక్ష్మణ్ గారికి, అలాగే మిత్రులకి, అలాగే మీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ, ఇప్పుడు మన దేశంలో అంటే ఒక సిబిఐ కాదండి, ఏ తీసుకున్నా కూడా న్యాయం అనేది చాలా ఆలస్యంగా ఈ యొక్క తీర్పులు అనేవి జరుగుతుంటాయండి. కాబట్టి ఇప్పుడు ఒక న్యాయ వ్యవస్థలోనే ఈ యొక్క ఇబ్బంది ఉన్నది. మనం ఇది అంగీకరించి తీరాల్సిన సత్యం. ఒక లల్లు ప్రసాద్ కేసు తీసుకోండి, లేకపోతే ఏ కేసు తీసుకున్నా కూడా నాకు స్వానుభవం ఏంటంటే, మేము అప్పుడు 1975లో ఎమర్జెన్సీలో నేను జైల్లో ఉన్నాను కొంతకాలం. మాతో కొంతమంది పేకేర్ అనేటువంటిది తూర్పుగోదావరి జిల్లాలో ఒక లక్ష్మణ్ గారి లాంటి వాళ్ళకి మరి గుర్తుందో తెలియదు, కానీ
ఒక కుటుంబాన్ని ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా చంపేశారు. అది ఒక మర్డర్ కేసు అది. సో అటువంటి మర్డర్ కేసు సంబంధించినటువంటి వాళ్ళని ఒక 30 మందిని ఆ ఊళ్ళో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మాతో పాటు జైల్లో కూడా ఉంచారు అప్పుడు అండర్ ట్రయల్స్ గా. వాళ్ళు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు సార్, ఫ్రీజ్ అవుతుంది మీ వాయిస్. సగం మంది పైగా చనిపోవటం లేదా అసలు మంచంలో ఉన్నప్పుడు వాళ్ళని పెట్టుకున్నటువంటి కేసులు. ఆ కేసు ఇది మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బంది. 2020 సంవత్సరం ఇప్పుడు వినపడుతుంది ఇప్పుడు ఓకే సార్, ఓకే సార్, సార్ వినపడుతుందండి? ఓకే సార్ వినపడుతుంది, కంటిన్యూ. 2020 సంవత్సరంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు ఆయన వాళ్ళు ఒక ముగ్గురు జడ్జిలు కలిసినటువంటి ఒక ధర్మాసనం ఒక తీర్మానం చేసిందండి. రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసుల్ని ఆ రోజున లెక్క ప్రకారం ఒక 4,000 కేసులు, 4,000 మంది మీద కేసులు ఉన్నాయి. అంటే రకరకాల కేసులు. అంటే ఇది క్రైమ్ అనేది మనకి ఈ ఎకనామిక్ అఫెన్సెస్ కూడా క్రైమ్ కింద లెక్క కాబట్టి ఇలా క్రిమినల్ కేసులు ఉన్నవి, పెండింగ్ ఉన్నవి. ప్రత్యేకించి వాటిని రోజువారీ విచారణ జరిపి తొందరగా డిస్పోజ్ చేయాలని చెప్పి ఒక తీర్మానం జరిగింది. కానీ దాని మీద పెద్దగా ఏమి ముందడుగు పడలేదు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు క్రాస్ పిటిషన్ చేసుకోవడం అనేది ఎవరైతే విక్టిమ్ ఉంటారో రెస్పాండెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రైమరీ రైట్. అది ఎన్ని క్రాస్ పిటిషన్లు వేసుకోవచ్చు, కోర్టు అలౌ చేసినంత కాలం అది వేసుకోవచ్చు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి చాలా లూప్ హోల్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అడ్వకేట్లు కానీ లేకపోతే ఆడిటర్స్ కానీ, అంటే వాళ్ళని ఎవరిని నేను వ్యక్తిగతంగా అంటలేదు, కానీ వాళ్ళు చెప్పేదంతా కూడా ఈ లూప్ హోల్స్ ని ఏ రకంగా ఉపయోగించుకొని మనం డిలే చేయాలి అనేటువంటిది వాళ్ళకు డిలే టాక్టిక్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో దాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకుంటారు. ఈవెన్ అదర్వైజ్ అనేక కేసులు ఊరికే వాయిదాలు పడి వెళ్తుంటాయి. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి కేసు అనే కాదు నేను చెప్పేది, ఎవరి కేసు అయినా సరే కూడా జరగడం అనేది ఒక జనరల్ గా ఉన్నటువంటి మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చాలా పెద్ద లోపం అని నేను చెప్తానండి. ఎందుకంటే జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అని మనకు ఒక సామెత ఉందండి. జస్టిస్ డిలేడ్ అది జస్టిస్ డినైడ్ అనేటువంటిది చెప్తారు. కాబట్టి స్పీడప్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. సరే, రకరకాల కారణాలు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల కానివ్వండి, లేదా అంతకుముందు కారణాల వల్ల కానివ్వండి, అది ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. అవి తొందరగా విచారణకు వచ్చి అది జరిగిందా లేదా అనేటువంటిది తేల్చాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి. అలాగే కోరుకుందాం మనం. అయితే ఇప్పుడు ఇందాక చెప్పారు ఆ అమౌంట్ ఎంత. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఇంటికి 20 కేసులు ఉన్నాయేమో. నాకు తెలిసి ఇప్పటికి ఈ రోజుకి యాజ్ ఆన్ టుడే నాకున్న నాలెడ్జ్ ప్రకారం 26 కేసులు ఇంకా ఆయన మీద ఈ సిబిఐ కోర్టులో పెండింగ్ లో ఉన్నట్టుగా నాకు గుర్తు. అందులో 11 మిగిలిన 6 ఆయన అఫిడవిట్ లో మెన్షన్ చేశారు సార్. అవి మిస్లీనియస్ కేసెస్, అవి అంతకుముందు వేరే కేసులు, వీటికి సంబంధం లేదు సార్. డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసుకు సంబంధించినవి కాదు సార్. అచ్చా, ఓకే. డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ సంబంధించి 11 కేసులేమో ఇప్పుడు 11 + 7 11 సిబిఐ, ఈడీ 7. అదేలేండి. ఇప్పుడు కాబట్టి అది కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా కోర్టులో అనేటువంటిది కోర్టు విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. అసలు ఈ కేసులు పెట్టిందే బీజేపీ హయాంలో కాదండి. ఈ కేసులు పెట్టిందే యూపీఏ హయాంలో. ఈ కేసులను వాళ్ళు ఇనిషియేట్ జరిగింది అక్కడ యూపీఏ హయాంలో. ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కూడా అదే కదా, కాంగ్రెస్ వీళ్ళు కలిసి నా మీద కుట్ర పెట్టి కేసులు పెట్టారని చెప్తారు తప్ప ఆయన. కాబట్టి ఇది తొందరగా విచారణ జరగాలని, అలాగే విచారణకి వాళ్ళు కూడా సహకరించాలని, ఎవరైతే నేరం ఆరోపించబడిన ఉన్నారో వాళ్ళు కూడా సహకరించి దాన్ని వాళ్ళు నిజంగా వాళ్ళ మీద ఏ రకమైనటువంటి వాళ్ళకి లేకపోతే వాళ్ళు అది తేల్చుకొని కడిగిన ముచ్చల్లా బయటకు రావచ్చు కదా. కానీ వాళ్ళు కూడా కావాలని డిలే చేయడం, ఇవన్నీ కూడా లేనిపోయినటువంటి అనుమానాలకి ఆస్కారం ఇచ్చే అవకాశం ఉంది. ఏ రకంగానూ కూడా ఇప్పుడు ఇందాక చెప్పారు బీజేపీలో కూడా ఇప్పుడు యడ్యూరప్ప గారి మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి, బీజేపీలో ఉన్న వాళ్ళ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. సో వాటి మీద కూడా విచారణ జరుగుతుంది, వాటి మీద కూడా శిక్షలు పడుతుంటాయి. కాబట్టి ఏ రకంగా కూడా కేంద్ర ప్రభుత్వ హయాంలో ఉన్నంత మాత్రాన సిబిఐలో ఈడీలో కేంద్ర ప్రభుత్వ జోక్యం అనేది ఉండదండి. కాబట్టి ఇది ఒక ఊరికే ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం మాట్లాడే మాటలు తప్ప దీనిలో వాస్తవం ఉండదు. కాబట్టి ఇది అందరం కూడా ఏం ఆశించాలంటే తొందరగా ఈ కేసులన్నింటినీ కూడా విచారణ జరిపి నేరం కనుక జరిగినట్టయితే దోషులకు తగిన శిక్ష పడాలి. ఇది 1100 కోట్ల 11,000 కోట్ల ఇర్రెలవెంట్ నన్ను అడిగితే అక్కడ. ఎందుకంటే ఇప్పుడు జేడీ లక్ష్మణ్ గారు ఎందుకంటే ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పినప్పుడు ఆయన దానికి ఏదో క్లారిఫికేషన్ ఇస్తూ ఒక మాట మాట్లాడినట్టు గుర్తు నాకు. కానీ ఆయన ఎంత చెప్పారనేది పక్కనే పెట్టినా అది ఎంతైనా అది 100 కోట్లైనా నేరమే, 1 కోటి అయినా నేరమే. నేరమే కాబట్టి అది అమౌంట్ అనేది ఇర్రెలవెంట్.
దానికి సంబంధించినటువంటి వాళ్ళ తండ్రి గారి యొక్క అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ ఆయన లబ్ధి పొందారనేటువంటిది అప్పుడున్నటువంటి ఆరోపణ. దానిలో తగినటువంటి సాక్ష్యాలను కూడా ఆ రోజున కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి మనం చూడాలి ఏ రకమైనటువంటి విచారణ జరుగుతుంది, ఎంతవరకు వీళ్ళు రుజువు చేయగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నార్థకమైనటువంటి కేసులే. వరలక్ష్మి గారు, ఇప్పుడు లక్ష్మి గారు చెప్పింది విన్నారు, అలాగే సత్యమూర్తి గారు చెప్పింది విన్నారు. ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదు అంటున్నారు, కానీ అలా అయితే మనం చూస్తే అలా కనపడదు. మనకి కేసు టు కేసు చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఢిల్లీ లిక్కర్ కేసు ఎన్నాళ్ళైందండి? కొన్ని 100 సంవత్సరాలు ఏం అవ్వలేదు. బట్ దాన్ని ఫాస్ట్గానే మూవ్ చేశారు, అరెస్టులు కూడా జరిగింది, ఏకంగా ముఖ్యమంత్రిని లోపలేశారు. కాబట్టి అది అఫ్కోర్స్ సత్యమూర్తి గారు చెప్పినట్లు ఏదైనా అవినీతే. అది నంబర్ కాసేపు పక్కన పెడదాము. 100 కోట్లు అనేది. అలాగే సత్యమూర్తి గారే ఉదహరించారు కాబట్టి లాలూ ప్రసాద్ యాదవ్ గారిది లక్షలే. కాకపోతే అది లాంగ్ టైం బ్యాక్ కాబట్టి అప్పట్లో ఉన్న వాల్యూ పరంగా, మనీ పరంగా అది కూడా పెద్దది. ఇది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే వేల కోట్ల రూపాయల మీద ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి ఈడీ అటాచ్మెంట్లు కూడా చేసింది, భారీ స్థాయిలోనే చేసింది. మరి కానీ 12 సంవత్సరాలుగా ఎటువంటి అంటే ఛార్జ్ షీట్లు వేయటమే సరిపోయి, డిశ్చార్జ్ పిటిషన్ల మీద వాదనలే సరిపోయి, ట్రయలే స్టార్ట్ అవునటువంటి పరిస్థితి సత్యమూర్తి గారు అంటున్నారు. కానీ బయట దేశాల్లో ఈ స్థాయిలో ఎక్కడా ఉండదు. చూసాము 4 రోజుల క్రితమే మాజీ అధ్యక్షుడు ట్రంప్కే అక్కడ ఆల్రెడీ శిక్ష పడింది. కాబట్టి ఎంత క్విక్గా జరిగిందో చూసాం మనం. ఇది ఏకంగా ప్రపంచాన్ని శాసించిన ఒక క్యాండిడేట్ అయిన ఇది అమెరికా దేశ అధ్యక్షుడిగా దట్ ఈస్ ద ట్రాన్స్పరెన్సీ వీ షుడ్ సీ. అట్లీస్ట్ ఆ స్థాయిలో మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినా కనీసం ఇంత డిలేనా. అలాగే క్వాష్ పిటిషన్లు అలౌ చేయడం కూడా 1-2 కూడా కాదు, 30కి పైగా క్వాష్ పిటిషన్లు. వాటి మీద వాదనలే సరిపోయింది. ఇకపోయేసరికి అసలు 5 సంవత్సరాలుగా నేను అటెండ్ కాలేనని చెప్పేసి ముఖ్యమంత్రి హోదాలో సత్యమూర్తి గారే అన్నారు. అలాగే లక్ష్మి గారు కూడా అన్నారు, ఎవరికి ఎగ్జంప్షన్ ఉండదు. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. దట్స్ వాట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సేయింగ్. దేర్ ఆర్ ఆర్టికల్స్ యాజ్ వెల్ మనకి. కానీ దురదృష్టవశాత్తు న్యాయస్థానాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఒకే రకంగా లేరు. అందరూ కాదు ఇక్కడ. చాలా వరకు కొంతమంది ట్రాన్స్పరెంట్గాను అలాగే సిన్సియర్గానే ఉన్నారు. కానీ అట్ ది సేమ్ టైం మిస్యూజ్ అవుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాము. కాబట్టి మీ అబ్జర్వేషన్ ఏంటి? అలాగే ఆయన వేరే కేసులు చూసుకున్నా కానీ కోడికత్తి కేసుకి కూడా ఆయన 5 సంవత్సరాల పాటు ఎక్కడా కూడా ఆయన సహకరించిన పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు సహకరిస్తారని అనుకుంటాం. సురేష్ గారు, నేను మిమ్మల్ని అంతకుముందు కూడా పర్సనల్ గా కూడా రిక్వెస్ట్ చేశాను, దాన్ని మీరైనా సరే మార్చండి అని చెప్పాను. అది కోడికత్తి కేసు కాదు, ప్రతిపక్ష నాయకుడి మీద హత్యాయత్నం. అది ప్రతిపక్ష నాయకుడి మీద హత్యాయత్నం. అది మీరు కోడికత్తి కేసు అనేటటువంటి ఇటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడకండి. ఇలా చూపడంలోను తప్పంటున్నాను. అటాక్ వాడినటువంటి ఆయుధం ఏంటి సార్? కోడికత్తే కదా. సరే వదిలేసేయండి. మీరు అసలు వదిలేసి ఆ అక్యూజ్డ్ పర్సన్ 5 సంవత్సరాల పాటు బెయిల్ కూడా లేకుండా మగ్గుతుంటే కనీసం సాక్ష్యం వచ్చి చెప్పడానికి కూడా కుదరలేదు. దానికి చెప్పండి సమాధానం. కోడికత్య, దాని పేరేంటి, టైటిల్ తర్వాత మాట్లాడుకుందాం. అది సమంజసంగా ఉందా? ఒక వ్యక్తికి 100% సమంజసం. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడి మీద హత్య చేసిన వాడిని ఆ కేసు విచారించాల్సినటువంటి విభాగాలు దానికి సంబంధించినటువంటివి చేయకుండా అలాగే అట్టి పెట్టుకొని కూర్చొని అక్కడ బెయిల్ రాకుండా జరుగుతున్నటువంటి సమస్యలకి ముఖ్యమంత్రిని అడ్డం పెట్టి ముఖ్యమంత్రి రాలేదు అని చెప్పడం అనేటటువంటి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయనే కదా బాధితుడు వెళ్ళి సాక్ష్యం చెప్పాలి కదా. అప్పుడే కదా కేసు ముందుకెళ్ళేది. ఆ కుర్రోడికి బెయిల్ ఇవ్వాలా లేదని డిసైడ్ అయ్యేది. బెయిల్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ ఫర్ ఎనీబడి టు బి అక్యూజ్డ్. ఓకే, అవకాశం ఇవ్వలేదు 5 సంవత్సరాల పాటు. అవినాష్ రెడ్డికి మాత్రం బెయిల్ వస్తుంది. లేనిపోని అక్రమ కేసుల్లో 11 ఛార్జ్ షీట్లుగా విభజన చేసి
90 రోజులకి న్యాయపరంగా రావాల్సినటువంటి బెయిల్ ని 16 నెలల పాటు మాట్లాడకుండా ఒక హత్యాయత్నం చేసినటువంటి నిందితుడికి బెయిల్ రాలేదని అలా బెయిల్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను మీకు ఒక చాలా ఉదాహరణ చెప్తా. స్వామి అని ఆయన ఉన్నాడు, ఆయనకి మంచినీళ్ళు తాగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టుగానే బాధితుడు, ఆయన విక్టిమ్. వెళ్ళి సాక్ష్యం చెప్పాలి కదా సార్, వెళ్ళి సాక్ష్యం చెప్పాలి కదా సార్. ఒక్కసారి సాక్ష్యం చెప్పాడు సార్ ఆయన, ఒక్కసారి వెళ్ళాలి. అది కూడా విజయవాడలోనే జరిగింది, విచారణ జరిగింది కూడా విజయవాడలోనే, ఆయన ఇంటి పక్కన. 5 నిమిషాల పని, ఎక్కడ జరిగినా 5 నిమిషాల పని. ఆగండి, మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆగండి. మీకు ఇంకా టర్న్ రాలేదు, మీకు ఇంకా టర్న్ రాలేదు, మీకు ఇంకా టర్న్ రాలేదు. ఇలా గుడ్డిగానే గుడ్డిగా సమర్థించే గుడ్డిగా సమర్థించే వల్లే పార్టీ పరిస్థితి అలా ఉంది. ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి, ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. పాలు నీళ్ళకి నీళ్ళగా ఒక్క నిమిషం. దుర్మార్గమైనటువంటి కేసు ఎక్కడన్నా ఉందా? దుర్మార్గం ఎక్కడన్నా ఉందా? Mr. Jacob, don't hijack the debate. Mr. Jacob, don't hijack the debate. You always do that. You always do that. ఎప్పుడు ప్రశాంతంగా ఎవరు మీరు ఒక్క నిమిషం ఆగండి. మీ టర్న్ వచ్చినప్పుడు ఎన్నో సందర్భాల్లో మీతోనే స్టార్ట్ చేశా, కానీ ఇక్కడ రిలవెన్స్ వేరు. లెట్ మీ టేక్ ద ఒపీనియన్ ఆఫ్ అదర్స్ ప్లీజ్. సురేష్ గారు నమస్తే, మీకు పెద్దలందరికీ నమస్తే. ముఖ్యంగా ఒక్క నిమిషం జయకర్ గారిని ఆవేశపడకుండా ఉంటే కొన్ని చెప్తామండి. 12 సంవత్సరాలు ఒక కేసులో కనీసం లాస్ట్ 5 years గా కనీసం కోర్టు దాకా కూడా పోయి ప్రెసెంట్ కాలేనటువంటి మరి అంత బెడ్ రిడన్ లో మన ఎక్స్ సీఎం గారు ఉన్నారేమో మాకు తెలీదు. ఇక్కడ మీరు చెప్తున్నారు అక్కడ సీనుకి బెయిల్ ఇచ్చేదానికి కనీసం ఒక రోజు పోయి విజయవాడలో ప్రజెంట్ అవ్వాలంటే కష్టము, కానీ ఎమ్మెల్సీ అనంతబాబుకి మాత్రం ఇమీడియట్ గా నేనే చంపాను, నేనే డోర్ డెలివరీ చేశాను అని చెప్తే మాత్రం వాడికి మాత్రం బెయిల్ వచ్చేస్తుంది. సారీ, అట్లాంటి వ్యక్తులకి బెయిల్ వచ్చేస్తుంది. దాన్ని సంబరాలు చేసుకుంటారు, దాన్ని ఖండించరు కనీసం కూడా. రెండోది, ఆంధ్ర రాష్ట్రంలో యాక్చువల్ గా ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక ఎలక్షన్స్ ని కూడా శాసించిన కేసు వివేకానంద రెడ్డి గారి హత్య కేసును మాత్రము అసలు నిందితుల్ని దగ్గర కూడా పోలీసు వాళ్ళని బానీయకుండా, అరెస్ట్ చేయకుండా, ఈయన పరదాలు కట్టుకున్నట్టు చుట్టూ ముళ్ళ కంచెలు వేసుకొని ప్రొటెక్ట్ చేసుకున్న విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇలాగా ఇర్రెలవెంట్ గా మాట్లాడాలి అని అంటే, సురేష్ గారు ఇలా ఇర్రెలవెంట్ గా మాట్లాడాలి అని అంటే 30 సంవత్సరాల నుంచి 18 స్టేల్ మీద బ్రతుకుతున్నటువంటి స్టేబియన్ జీవిత చరిత్ర మాట్లాడాల్సి ఉంటది. 18 స్టేల మీద బ్రతుకుతున్న స్టేబియన్ జీవిత చరిత్ర గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఆవిడ రిలవెంట్ గా మాట్లాడమనండి, ఆవిడ రిలవెంట్ గా మాట్లాడమనండి. మీరు మాట్లాడకూడదని ఎవరు రిస్ట్రిక్ట్ చేయరు. మీరు మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడుతారు ఖచ్చితంగా. అన్ని అవన్నీ రిలవెంట్ గా మాట్లాడమనండి. ఇర్రెలవెంట్ గా మాట్లాడితే 30 సంవత్సరాల నుంచి 18 స్టేల మీద బ్రతుకుతున్నటువంటి తిరుపతి జేబు దొంగతనం కేసు, తిరుపతిలో రైల్వే స్టేషన్ లో జేబు దొంగతనాలు చేసినటువంటి చంద్రబాబు జయకర్ గారు నేనే ఆపుతాను, ఓకేనా? ఇట్స్ నాట్ ఇర్రెలెవెంట్. ఒక నిమిషం మీరు ఆగండి. జయకర్ గారు చంద్రబాబు చరిత్ర నుంచి మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడమనండి. రిలవెంట్ గానే మాట్లాడుతున్నారు, అన్ని కేసుల గురించి మాట్లాడేది. ఇఫ్ ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్ ఐ విల్ డెఫినెట్లీ అపోజిట్. ఓకే, మాట్లాడడానికి కాదు వచ్చింది. ఇక్కడ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. ఇక్కడ ఇది అందరికి, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇవాళ. ఎందుకంటే దళితుడికి ఒక న్యాయము, ఇంకొకరికి ఒక న్యాయం కాదు. ఇప్పుడు సీను వచ్చేసి ఒక దళితుడు, అందుకని చనిపోయిన సుబ్రహ్మణ్యం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కూడా ఒక దళితుడు, చనిపోయిన డాక్టర్ సుధాకర్ కూడా దళితులు. కాబట్టి వాళ్ళ తరఫున ఏముండద్దు. మేమైతే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాము. మేమంతా రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని మా తండ్రిని అడ్డం పెట్టుకొని 1000 కోట్ల ఆస్తులు మేము పక్కన పెట్టుకున్నాం. కాబట్టి మేము ఏ వ్యవస్థలనైనా కానీ మేము ఏదైనా మేనేజ్ చేసుకోగలము. అసలు విచిత్రం, 7 మంది జడ్జిలు ఆ కేసు నుంచి పక్కకెళ్లారంటే ఎంత భయభ్రాంతులకు గురై ఉండాలో, లేకపోతే ఇంకేదన్నా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండాలో మనం చెప్పలేము కదా. ఎందుకంటే అంత పెద్ద న్యాయ వ్యవస్థ మీద కూడా మనం ఇవాళ మాట్లాడేదానికి మనకి రైట్ లేదని అనుకుంటున్నా. ఇక్కడ న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించాలండి. ప్రజలందరికీ భరోసా కలిగియాలంటే అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, ఇవన్నీ కాదు. న్యాయ వ్యవస్థ ఎప్పుడు న్యాయానికి మాత్రమే కొమ్ము కాస్తుంది, కానీ అన్యాయం కాదని నిరూపించుకోవాల్సిన టైం కూడా వచ్చిందండి.
5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రం 5 సంవత్సరాలుగా ఎవరికైనా ఎగ్జెప్షన్ ఇస్తారండి? ఒక మామూలు చిల్లర దొంగతనం చేస్తే స్టేషన్లలో ఇప్పుడుగా యాలగట్టి వాళ్ళని తాట చేస్తున్నారండి. ఇవాళ అనుకోవచ్చు కానీ ఒక ఇంకేదన్నా మనసులో పెట్టుకొని చేశారండి. కానీ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మాత్రం అండి 100% మెంటల్ గా వాళ్ళు స్టేబుల్ గా ఉండి ఇది కావాలనే ఒక ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించడం అన్నమాట. దేశానికి నిజమైన వీళ్ళంటారండి బార్డర్ లోనో లేకపోతే ఎక్కడో అక్కడో ఉంటారు, లేకుంటే అన్నలో లేకపోతే ఇంకా మిలిటెంట్స్, వాళ్ళతో కాదండి డేంజరు. ఎవరైతే ఆర్థిక ఉగ్రవాదులు దేశం లోపలుండి ఆర్థిక ఉగ్రవాదులుగా మేకవల్ని పులులుగా ఉంటారు చూడండి, అది రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. ఇది మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన ఫండమెంటల్ రైట్ ప్రతి ఒక్క పౌరుడికి ఉందండి. ఇవాళ మనం చిన్న కేసుల్లో వాడికి కడుపు కాలో లేకుంటే పెళ్ళాం బిడ్డలకు బాగలేకో తిండికి సరకో ఒక పక్కింట్లో పోయి ఒక 10,000 రూపాయలు దొంగతనమో 1,000 రూపాయలు దొంగతనమో చేస్తే ఎలా శిక్షిస్తున్నారు? ఆ అవమానంతో వాడు చనిపోయిన కేసులు ఎన్నో చూస్తున్నామండి మనము. ఇదే ఆంధ్ర రాష్ట్రంలో, ఇదే భారతదేశంలో. మరి వాళ్ళకంటే వీళ్ళేమన్నా దైవాంశ సంభూతులండి? భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థకి ప్రతి ప్రజలు రూపాయి కష్టపడి ట్యాక్స్ కట్టిన అమౌంట్ ని ఈ విధంగా వీళ్ళు మేమేదో మా తండ్రి లేదో భగవంతుళ్ళు మేము వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రో కిందో లేకపోతే ఇంకేవో సూట్ కేసులు కంపెనీ పెట్టుకొని ధ్వంసం చేసి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ప్రతి ఒక్క రేపు మనం ప్రెగ్నెంట్ గా ఉంటే కడుపులో నుంచి వచ్చే బిడ్డ కూడా ఒక 5 లక్షల అప్పు నిద్ర పెట్టుకొని వచ్చే పరిస్థితికి తీసుకొస్తుంటే ఇంకా మనం చూస్తా ఉన్నామండి. ఇదేదో టీడీపీయో లేకపోతే ఇంకొక విధంగా కదండి. ఒక భారతదేశంలో ఒక సామాన్య పౌరురాలుగా నేను అడుగుతున్నాను. నేనున్నాను సార్, నేను ప్రతి ఒక్క డాక్టర్ గా నేను ప్రతి రూపాయికి ట్యాక్స్ కడతాను, ప్రతి ఒక్కటి పర్చేస్ చేస్తే నేను జిఎస్టీ కడతాను. సో మనం కడుతున్నాం కాబట్టి నేను అడిగే రైట్ కాకుందండి. పార్టీలు పక్కన పెట్టండి. ఇవాళ మీరు ఒక చిన్న ఉదాహరణ అండి. 500 కోట్లతో ఇవాళ ఋషికొండ మీద కట్టారు. మనం అడగాల్సిన డ్యూటీ నాది. 500 కోట్లు ఎవరిది? ఇది ప్రజాధనం అండి. ఇలా మీ ఇష్టం వచ్చినట్టు ఏ నాయకులైనా ఇలాంటి చెత్త పోగేసి మాట్లాడితేనే వరలక్ష్మి గారు మన మాటలకు అర్థం లేకుండా పోతుంది. గాలి కబుర్లు చెత్త పోగేసి మాట్లాడకూడదు. 500 కోట్ల రూపాయలు ఋషికొండ మీద కట్టింది జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండటానికో జగన్మోహన్ రెడ్డికో కాదు, అది రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు. మీరు 1100 కోట్ల రూపాయలు పెట్టి చిన్న గాలివాన వస్తే మొత్తం కొట్టుకుపోయేటటువంటి ఒక సచివాలయాన్ని నిర్మించి మేము అది నిర్మించామని చెప్పి తాత్కాలికమైనటువంటి భవనాలు నింపి అడుక్క 11,000 రూపాయలు చెల్లించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాన్ని లూటీ చేసినటువంటి సంఘటనలన్నీ మర్చిపోయి 500 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా నిర్మిస్తే ప్రభుత్వానికి సంపద సృష్టిస్తే ప్రపంచ అది కూడా వస్తుంది బయటికి. ఇంకా బయటపడాల్సింది తేలాల్సింది చాలా ఉంది. ఒక్క నిమిషం జయగారు, మీ మాట వింటారా లేదా? మీ ఆవేశం తగ్గించుకుంటారా లేదా? ఇప్పటికి కూడా గుడ్డిగా సమర్థించడం ఆపండి. పార్టీలు ఏదైనా కానీ ఒక నిమిషం వినండి. ఫస్ట్ పాయింట్ కి రండి. ఆయన ఏమంటున్నారు? అక్రమ కేసులు అంటున్నారు కదా. వై హీఈస్ నాట్ ఫేసింగ్ ద ట్రయల్? వై హీఈస్ ఎస్కేపింగ్ బై ఆల్వేస్ అప్లయింగ్ ఫర్ దీస్ క్వాష్ పిటిషన్స్? ఎందుకని క్వాష్ పిటిషన్స్ వేస్తున్నారు? వై హీఈస్ సురేష్ గారు నేను మీకు ఒక చిన్న అక్రమ కేసు ఆయన అంటున్నప్పుడు వై హీఈస్ నాట్ ఫేసింగ్ ద ట్రయల్? ఒక ప్రశ్న. ఇందాకటి నుంచి మీరు క్వాష్ పిటిషన్ వేశారు అంటున్నారు కదా. క్వాష్ పిటిషన్ వేయటమే మహాపాపం, నేరం అయితే అసలు చట్టంలో అటువంటి వెసులుబాటు ఉండకూడదు. మరొక విషయం, ఎన్ని సంవత్సరాలు వినండి, 5 సంవత్సరాలుగా ఎందుకు అటెండ్ కాలేదు? 5 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా ఎందుకు అటెండ్ కాలేదు? వినండి, ముఖ్యమంత్రి పైనుంచి కిందకి దిగి ముఖ్యమంత్రి గారికి ఏమైనా స్పెషల్ లా ఉంటుందా? ముఖ్యమంత్రి గారికి ఏమైనా స్పెషల్ లా ఉందా ఈ దేశంలో? చెప్పండి. వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు కామ్ గా ఉండి నేను మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడతారు? నన్ను మాట్లాడనివ్వండి. అక్రమ కేసు ఎందుకు ఫేస్ చేయట్లేదు? అదే నేను ఒకటే అడిగాను క్వశ్చన్. దానికి సమాధానం చెప్పండి. మీరు అడిగేదానికి ప్రశ్న సమాధానం చెప్పనియండి. ఇప్పుడు క్వాష్ పిటిషన్ వేయటమే తప్పు అనుకుంటే అరే మొన్న స్కిల్ కేసులో నాది కొట్టేయండి అనుకుంటే స్క్వాష్ పిటిషన్ వేసిన చంద్రబాబు నాయుడు
తప్పించుకోవడానికి చేశాడని మీరు అంగీకరిస్తున్నారా? నేనేమి వేయొద్దు రైటే, కానీ ఎన్ని 35 క్లాస్ పిటిషన్లు. నేనేమంటున్నాను, ఎప్పుడు ఈ కేసు స్టార్ట్ అయింది? కేసు ఎప్పుడు స్టార్ట్ అయింది? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నెలలు జైల్లో ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 2012లో అరెస్ట్ అయ్యి ఎన్ని నెలలు జైల్లో ఉన్నారు? 16 నెలలు. 2014 ముందు బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు 2024 12 సంవత్సరాలుగా కేసు ఎందుకని ట్రయల్ దశకి చేరనివ్వకుండా అడ్డుపడుతున్నారు? అక్రమ కేసులు అనుకున్నప్పుడు పునీతులుగా బయటకు రావచ్చు కదా, ట్రయల్ కంప్లీట్ చేస్తే. పునీతుడుగా నేననేది అదే, పునీతుడుగా బయటికి రావడానికి 18 స్టేల్ మీద ఇంకా బ్రతకటం ఎందుకు స్టేబియన్ లాగా? టెక్నికల్ ఇప్పుడు మనం ఎవరి గురించి చర్చించుకుంటున్నాము? వినండి, పునీతుడిగా రావాలి అని అనుకున్నప్పుడు స్కిల్ కేసులో కూడా విచారణ జరిపించబోయారా? అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లకు విచారణ జరిపించుకోకపోయారా? ప్రతిదానికి విచారణకి వెళ్ళకపోయారా? అగ్ని పునీతులుగా బయటికి రాకపోయారా? మరి వాటికి ఎందుకు పిటిషన్లు వేయటం ఎందుకు? పెద్ద పెద్ద పునీతులుగా బయటికి రావాలి కదా, విచారణ జరగాలి కదా. నేను ఒక మాట చెప్తున్నాను వినండి సురేష్ గారు, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు టెక్నికల్ గా తప్పించుకొని ఏ కేసుని విచారణ దశకు కూడా రానివ్వకుండా అడ్డుకున్నటువంటి, న్యాయ వ్యవస్థలో తన విష వృక్షాలను ఉపయోగించుకొని అడ్డుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తాను ఎదుర్కొన్న ఒకే ఒక కేసులోనే 53 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆయన కూడా న్యాయ వ్యవస్థలో విష వృక్షాలను పెట్టుకున్నారా? వినండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారా? మీరు ఎగ్జైట్ అవుతున్నారు. బీజేపీ వాళ్ళు ఎందుకు ఎగ్జైట్ అవుతారులేండి? మొన్నటి వరకు అన్ని రకాలుగా బిల్లులకు సహకరించారు కదా, వాళ్ళు ఎందుకు ఎగ్జైట్ అవుతారు? అవ్వరండి, మాకు తెలుసు. అది చెప్పలేరు కూడా వాళ్ళు. మొన్నటి వరకు పాపం తెలుగుదేశం బాంబు బొప్పాయి లాగా కూర్చుంది, బిల్లులకు సహకరించలా. తెలుగుదేశం ఏమి చేయలా, తెలుగుదేశం వెళ్ళి వాళ్ళ సంకులకు దూరలా. మీరు పొత్తు పెట్టుకోవాలి. మోస్ట్ కాంట్రవర్షియల్ సిఏఏ బిల్లు దగ్గర నుంచి రైతు బిల్లులకి, వ్యవసాయ బిల్లులకు కూడా మద్దతు ఇచ్చారంటే దానికి కారణం ఏంటి? ఏంటి మీకు బీజేపీ చేసింది? ఏంటి మీకు దాని ద్వారా బీజేపీ నుంచి ఏం ఆశించారు? ఏం చేసింది? మీకు సమాధానాలు అందరికీ తెలుసు. ఏ జర్నలిజం అనాలో మిమ్మల్ని మీరు ఇక్కడ చేసుకొని ప్రశ్నించుకోండి. జర్నలిస్టులు కాబట్టి క్వశ్చన్ చేస్తాం, ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. ఏంటి ఎన్ని సంవత్సరాలు, దశాబ్దాల పాట? మీరెంతకన్నా ఏం చెప్తారులే? మీ దగ్గర నుంచి ఎంతకన్నా ఏం ఆశిస్తాం? అండి జయకర్ గారు, మీ దగ్గర నుంచి మేము ఎంతకన్నా ఏం ఆశిస్తాము? ఎంత జరిగినా మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోకండి, గుడ్డిగానే సమర్థించుకోండి, తప్పుల్ని అలాగే సమర్థించుకోండి. ఓకేనా? రైట్. లక్ష్మణ్ గారు, ఇప్పుడు నా టర్మ్ నాకు ఇస్తారా? ఎవరా నన్ను మాట్లాడినవరా? మీరు పాయింట్ మాట్లాడకుండా మీరు అసలు మొత్తాన్ని కలగాపులగం చేసి మాట్లాడుతుంటే ఏం చెప్తాం మరి? కాదండి, మీరు నాన్ సెన్స్ అంతా మాట్లాడుతుంటే అలో చేస్తుంటే దాన్ని అడ్డుకోక ఏం చేయమంటారు? మీకు నాన్ సెన్స్ అవ్వచ్చు, అది రికార్డులోనే ఉంది. దాన్ని అడ్డుకోవడం ఏం చేయాలి? అడ్డుకోకుండా ఊరుకోమంటారా? రైట్, ఒక్క నిమిషం వరలక్ష్మి గారు, ఒక్క నిమిషం. జయకర్ గారు కంప్లీట్ చేయండి. ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఎటువంటి కుతంత్రాలు, కుయుక్తులతో కేసులు పెట్టారా అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు మచ్చలేని నాయకుడు, కాంగ్రెస్ పార్టీని బ్రతికించిన మహోన్నతమైన మహానాయకుడు. అటువంటి నాయకుడిని అతను చనిపోయిన తర్వాత తన కుమారుడి మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక చెత్త కాగితం మీద రాసినటువంటి ఒక ఉత్తరాన్ని, ఆ ఉత్తరాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీని విభేదించి వీడి బయటికి వస్తున్నటువంటి తరుణంలో నేను అనవసరం, ఇది పొలిటికల్ వెండెట్టా అనేటటువంటి మాట ఇది రాజకీయ కేసు, ఇది కేవలం కక్షతోనే కేసు పెట్టారని దాన్ని విచారించినట్టు చెత్త అంటాం. నన్ను మాట్లాడినవరా సురేష్ గారు? ఏదైనా మరి ఏంటండి ఆ భాష ఏంటండి? చెత్త పేపర్ మీద సంతకం పెట్టి ఏ పేపర్ మీద రాయొచ్చు. న్యాయస్థానాలు అనుమతించినప్పుడు మీరు ఎలా అంటారు చెత్త పేపర్ అని? కొద్దిగా భాష కాస్త సంభాళించుకోండి, మాట్లాడండి. అధికారంలో ఉన్నట్టున్నారు, ఆ భాషనే కంటిన్యూ అవుతున్నారు పాపం. చిత్తు పేపరు చెత్త పేపర్ అనేది కూడా భాష మంచి భాష కాదండి.
అంటే మీరు నేర్పితే ఇంకో నేర్చుకుంటానులేండి. అది పిటిషన్ గా తీసుకున్నారు కదా, దానికి చిత్తు కాగితం చెత్త పేపర్ అనడం కూడా తప్పేనా? దాన్ని కోర్టులో అంటే అందులో అనుమతించింది కదా, భాషలో ఏమన్నా కోర్టులో అనుమతించింది కదా. మీరు దేన్ని అడ్డుకుంటున్నారు? ఇప్పుడు నేను న్యాయస్థానాలు అనుమతించినాయి కదా. మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు, న్యాయస్థానాలు అనుమతించినాయి. మాట్లాడుతుంటే అలో చేస్తారు. రైట్, మాట్లాడండి. అలాంటప్పుడు మీరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవాలి. మాట్లాడండి సార్, అలాంటప్పుడు మీరు మీరు ముగ్గురు పాయింట్ కూర్చొని భజన చేసుకోవాలి, భజన చేయాలి. ఎవరు భజన చేశారు మొన్నటి వరకు చూసామండి. భజనకే జనాలు ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెట్టారు. భజన చేయండి, భజన చేశారుగా. నేను చెప్పే భజన చేశారు కదా సార్, ఇంకా చేసుకోండి. చెప్పాల్సింది నన్ను చెప్పనియండి. చెప్పండి 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 నేను చెప్పాల్సింది నన్ను చెప్పనియండి. చెప్పండి చెప్పండి. ఒక చిత్తు పేపర్ మీద, ఒక చిత్తు కాగితం మీద, ఒక చెత్త వెధవ రాసినటువంటి ఒక కాగితానికి భాష మాట్లాడితే నేను అసలు ఎలా నేను ఆ భాషను ఎలా చేయనండి. వాళ్ళు ఇక్కడ రాజకీయ నాయకులుగా వాళ్ళు కూడా పనిచేశారు. మీరు చెత్త అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తాను నేను? అదేంటే నేను అడ్డుపడ్డానంటారు? మిగిలిన డిబేట్లు సాగదు. నేను చెత్త ఒక మహానాయకుడు, వినండి సార్, ఒక చిత్తు పేపర్ మీద ఒక మహానాయకుడు, అదే అంటున్నారు మీరు. వినండి, మంత్రిగా పనిచేసినటువంటి ఆయన అంటుంది. వినండి, ఎవరిని మీరు అంటుంది చెప్పండి ఫస్ట్. శంకర్రావు, ఇంకెవరు? ఆయన ఎవరు? ఆయన అదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా. ఈ రోజు లేరు కదా, శంకర్రావు చెప్పాడు. ఈ రోజు లేరు కదా. శంకర్రావు ఏంటా భాష? వినండి సార్, మీకు గుర్తుంది కదా, ఎందుకు వినండి. మీరు నన్ను ప్రశ్న అడిగి సమాధానం చెప్పనివ్వరండి. మరి భాష వినండి ముందు. ఎలా పడితే అలా మాట్లాడితే No, I won't listen those words. I won't allow those words. Okay, first of all, you have to correct it or say apology. అది చేయకుండా మళ్ళీ ఏమంటారేంటి? డిక్టేట్ చేస్తారేంటి? హైజాక్ చేస్తారేంటి డిబేట్ని? రైట్, యూ లాస్ట్ యువర్ ఛాన్స్. లక్ష్మణ్ గారు, మన వైఎస్ఆర్సీపీ మిత్రుడు అకౌంటబిలిటీ లేకుండా మాట్లాడుతారు. సోరే, ఓకే, శంకర్రావు పెట్టి తప్పే, కేసు ఇన్వెస్టిగేషన్ లో తప్పే, రేపొద్దున ప్రూవ్ కావు, కొట్టేస్తారు, అన్ని ఒప్పుకుంటా. మరి ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందు, అంటే ముఖ్యమంత్రి కాకముందు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంది, ఇవాళ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక పరిస్థితులు ఏంది, ఎలా సంపాదించారు 2,000 కోట్లు, అవినీతి జరగకుండా వ్యాపారాలు చేసి 2,000 కోట్లు సంపాదించారా? నైతిక విలువలు ఉండాలండి ఎవరన్నా కానీ. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆస్తి ఎంత, లక్ష్మణ్ గారు, ఆయనకి ఎలా లక్ష్మణ్ గారు, చంద్రబాబు నాయుడు ఆస్తి ఎంత, ఇప్పుడు తన కుమారుడు ఆస్తి ఎంత, సంపాదించాడు, ఇన్ని లక్షల కోట్లు ఎలా వచ్చాయి, నీ ఎలా వచ్చాయని అవినీతి లేకుండా సంపాదించాడని మాట్లాడుతున్నారు. ఆయన పార్టీ రిప్రజెంటేటివ్ కాదు. రెండోది ఆయన అంటున్నారు ఎవరినైనా ఇదే ప్రశ్న అడుగుతామని చెప్పేసి. మనం ఇప్పుడు టాపిక్ ఏంటి? నేను చంద్రబాబు నాయుడు ప్రస్తావన కూడా చేస్తున్నాను, వినకుండా మాట్లాడితే ఎట్లా? ఎందుకు తొందరపడతావు? చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఆ రోజు ఏమిటి, ఇవాళ 2,000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అది కూడా ప్రశ్నించాల్సిందే కాదని ఎవరన్నా. ఏ రాజకీయ పార్టీ నాయకులైనా కూడా నేను మొదటే చెప్పాను, అందరూ బీజేపీ వాళ్ళు కూడా తప్పులు చేశారు అని. ఈవెన్ బీజేపీ మన మిత్రుడు కూడా ఒప్పుకుంటాడు ఆ మాట. అరే, రాజకీయ నాయకులు తప్పులు చేస్తున్నప్పుడు మీరు రాజకీయ పార్టీలో ఉన్నంత మాత్రాన ఒప్పులు కావు. ది గ్రేట్ రాజశేఖర రెడ్డి ఎలా బతికాడో, 10,000 రూపాయలు దొరకక, అప్పు దొరకక నా కళ్ళ ముందు ఎంతమందికి ఫోన్లు చేసి 10,000 అప్పు అడిగాడో నీకు తెలుసా? నేను విట్నెస్. నీకేం తెలుసు? మేము జర్నలిస్ట్ ఎట్లా బతికింది, ఎట్లా బతికింది, నీకేం తెలుసా? ఇవాళ 1,000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయా? వినండి ఉప్పల్ లక్ష్మణ్ గారు, నాదెండ్ల భాస్కర్ రావు గారు, నాకు ఇల్లు గలవదు, నా భార్య నువ్వు ఈ సంతకం పెట్టకపోతే నా భార్య అన్నం వండదు, నా భార్యకి తిండి తినడానికి కూడా లేదు, నేను కనీసం తినడానికి కూడా లేదని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు సంగతి మీరు చెప్పరే? రాజశేఖర రెడ్డి గారు 10,000 అప్పు అడిగారా? 20 నారా చంద్రబాబు నాయుడు, వినండి సార్, జయగర్ గారు
మీరు అసలు అవకాశం ఇవ్వరా? చేస్తా ఉంటారు. అది ఒక మాటకు సమాధానం చెప్పమనండి. మరి ఇంకెక్కడ ఇప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నా కొంప గడవట్లేదు, నాకు ఇంత కూడా భోజనం కూడా వండే పరిస్థితులు లేవు అన్నా, నువ్వు ఈ సంతకం పెట్టన్నా, ఈ ట్రాన్స్ఫర్ చేసి పెట్టన్నా అని అడుక్కున్నటువంటి రోజుల్ని మీరు ఎందుకు చిత్రీకరించట్లేదు, ఎందుకు చెప్పట్లేదు? జయకర్ గారు చాలా సహనంగా ఉన్నాం. ఆఖరికి ఆయన అనలిస్ట్ ఆయన మాట్లాడుతున్న సందర్భంలో వెంటనే అడ్డు దగ్గర ఇప్పుడు అది కట్ అయిందో లేకపోతే అసందర్భంగా ఉంది, అంతా అసందర్భంగా ఉంది. ఆయన వెళ్ళిపోయారు లక్ష్మణ్ గారు. రైట్. సత్యమూర్తి గారు సార్, నేను ఒక చిన్న విషయం క్లారిఫికేషన్ మీకు ఇస్తాను సార్. నేను ప్రపంచ దేశాల్లో వినపడుతుందండి, వినపడుతుంది సార్, వినపడుతుంది. ప్రపంచ దేశాల్లో కేసులు డిలే అవుతున్నాయి. అలా మన దేశంలో సంగతి చెప్పానండి నేను. మీరు ప్రపంచ దేశాల గురించి చెప్పారు. సరే, ప్రపంచ దేశాల్లో కొన్ని చోట్ల ఫాస్ట్ గా ఉన్నాయి, కొన్ని చోట్ల లేట్ గా ఉన్నాయి. సరే, ఇప్పుడు అంత అడ్వాన్స్ కంట్రీ అని చెప్పుకున్నటువంటి ఫ్రాన్స్ లో ఒక 18 సంవత్సరాలు ఒక వ్యక్తి ఆ కేసు చాలకుండా ఎయిర్పోర్ట్ లోనే ఉండిపోయాడు. మీకు తెలుసో లేదో, దాని మీద ఒక మూవీ కూడా వచ్చింది. ఐ డోంట్ రిమెంబర్ ద మూవీ నేమ్. బట్ అసలు డిలే అవ్వకుండా ఉంటాం ఎక్కడ జరగదు, కానీ డిలే అవుతాయి అంటే మన చెప్తున్నానండి. అది ఓకే, నేను చెప్పేది కొన్ని దశాబ్దాలుగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. అవి కొన్ని వాంటెడ్లీ, కొన్ని అన్ఫార్చునేట్లీ జరుగుతున్న డిలే అవుతున్న కేసులు, కొన్ని ఏమో వాంటెడ్ గా జరుగుతున్నట్టు. దాని గురించి మాట్లాడారు. అదే మన దేశంలో పరిస్థితి మనం చూసుకుంటే సార్, ఇప్పుడు రంజన్ గొగోయ్ గారు చీఫ్ జస్టిస్ గారు చెప్పిన దాని ప్రకారం 50 సంవత్సరాల పైగా ఉన్న కేసులు ఉన్నాయి ఇక్కడ మన దేశంలో. 50 సంవత్సరాల పైగా తేలకుండా పెండింగ్ లో 50 సంవత్సరాలు ఏంటండి. అలాగే 2 లక్షల కేసులు 25 ఏళ్ల పైగా ఉన్నాయని చెప్పేసి అది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చెప్పిందండి. 90 లక్షల కేసులు ఇంకా పెండింగ్ గా ఉన్నాయని చెప్పేసి, అసలు 20 లక్షల కేసులు ఇంతవరకు సమన్లే ఇష్యూలు కాలేదని చెప్పేసి మన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గారు చెప్పినట్టు దగ్గర. కాబట్టి ఇప్పుడు డిలే అది అన్నిటిని ఒకే అందుకనే కదా ఇప్పుడు ఈ ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వారి కేసుల్ని ప్రాధాన్యత పరంగా త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు ఇచ్చింది కదా సార్ మార్గదర్శకాలు. అందు గురించి చెప్తున్నా, అన్నిటిని ఒకే కట్టడానికి అవకాశం లేదు కదా. నేను అదే చెప్పాను. రమణ గారే జస్టిస్ రమణ గారు ఉన్నప్పుడే ఆ మార్గదర్శకాలు ఇచ్చారు, కానీ అది ఎక్కడ కూడా అమలుకు నోచుకోలేదండి. అది అవటం లేదు, ఏదో 1-2 కేసుల్లో తప్ప అది అవటం లేదు. కాబట్టి దాని మీద శ్రద్ధ పెట్టి, దాని మీద అందరూ కూడా మనం దృష్టి పెట్టి, ఎందుకంటే ప్రజా ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళ విషయంలో ఇంకా ఎక్కువ బాధ్యత ఉన్నది కాబట్టి వాళ్ళ కేసులు, సామాన్య మానవుడి కేసులు డిలే అయినా కూడా అవి తొందరగా తేలాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం, అలాగే ఆశిద్దాం సార్. అలాగే ఇందాక మిత్రుడు ఆయన వెళ్ళిపోయాడు లైన్ లో, మరి తెలియదు నాకు. వచ్చారు కుర్రాడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఉన్నారు ఆయన శేఖర్ గారా, జయకర్ గారా, చెప్పండి, పర్లేదు. సరే, నేను ఏం చెప్తున్నానంటే, మనం ఒక డీసెన్సీ, మనం డిస్కషన్ లో ఉన్నప్పుడు పి శంకర్రావు గారు లాంటి ఆయన ఒక కేబినెట్ మంత్రి అండి, మాజీ కేబినెట్ మంత్రి ఆయన. అలాగే రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్ గా ఉన్నప్పుడు ఆయన డిప్యూటీ లీడర్, ఫ్లోర్ లీడర్ ఆయన. అంటే ఆయన పట్టుకుని ఒక చెత్త వెదవంటూ మాట్లాడటం నీకు నచ్చకపోవచ్చు, నచ్చకపోయినంత మాత్రాన. అలాగే చంద్రబాబు నాయుడు గారు తిరుపతి రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేశారు, మీకు విన్నారో లేదా నాకు తెలియదు. ఇటువంటి మాటలు ఒక లిమిట్ ఉంటది, అది మరి వ్యక్తుల మీద మనం పార్టీని మనం సమర్థించుకోవచ్చండి, కానీ మనం ఒక నేను అనలేదండి. నాకు రిపోర్ట్ వచ్చింది అని నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పినటువంటి మాటను ఉటంకించాను. నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పారు, వాడు తిరుపతి రైల్వే స్టేషన్ లో జేబు దొంగతనాలు చేసేవాడని నాకు పోలీస్ రిపోర్ట్ వచ్చిందని నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పారు, నేను కాదు అన్నది. అది సరే, మీరు ఎవరి పేరు చెప్పి ఎవరినల్లా అటువంటి మాటలు ఇక్కడ మనం తీసుకురాకూడదు సార్, తప్పది. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అటువంటి ఒక చౌకబారు మాటలతో మనం తగ్గించినంత మాత్రాన ఆయన దగ్గర. కానీ మనం మాట్లాడేటప్పుడు ఒక డెకోరం ఉండాలి. అటువంటి మాటలు మాట్లాడకండి మీరు. ఎవరు అంటారు జగన్మోహన్ రెడ్డి ఊహించుకుంటున్నారు. మీరు అలా ఊహించుకుంటే ఎవరేం చేస్తారు? మనకి ఈ రోజు డిస్కషన్ టాపిక్ అది.
మీకు మీకు అసలు ఆ డిస్కషన్ డీటెయిల్స్ లోకే వెళ్ళకూడదు అన్నట్లుగా మీరు కాదు నేను డీటెయిల్స్ లో కాదు సురేష్ గారు, మీరు ప్రశాంతంగా వింటానంటే ఒక మాట చెప్తాను. నేను అతన్ని అలా దూషించడానికి గల కారణం ఒకటి ఉంది. ఎందుకంటే ఆయన స్పష్టంగా పి శంకర్రావు అని ఆయన చాలా స్పష్టంగా నాకు ఏ సంబంధం లేదు, సోనియా గాంధీ దగ్గర మొక్క వచ్చింది, అందుకనే నన్ను సంతకం పెట్టమన్నారు, నేను సంతకం పెట్టేశాను. అంటే ఎవరి దగ్గర నుంచో ఒకళ్ళ మీద అన్యాయంగా ఒక కేసు పెట్టండి అని కాగితం వస్తే ఆ కాగితం మీద గుడ్డిగా సంతకం పెట్టేవాడు కాబట్టి ఆ పదాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. అందుకని నేను అతన్ని చెత్త విధవానాల్సి వచ్చింది. అంతే తప్ప టీచర్ మీరు మాట్లాడద్దు ప్లీజ్. డిస్కషన్ కొంచెం పదే పదే రిపీట్ చేస్తారు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 4 లీటర్ గా పనిచేశారని చెప్పేసి కేబినెట్ లో మంత్రి పదవి ఏమి ఇవ్వరు. అదే కేబినెట్ అదే రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న సమయంలో 4 లీటర్ గా కూడా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. ఎలా పడితే అలా ఎవరిని పడితే అలా మాట్లాడటమే ఈ చెడు తీసుకొచ్చింది. మీరు అయినా అర్థం చేసుకోవట్లేదు. లక్ష్మణ్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేసేయండి సార్. థ్యాంక్స్ ఫర్ రీజాయినింగ్. ఎవరైనా కూడా ఇప్పుడు దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు, ఈ సామెత ఎప్పటి నుంచో ఉంది. ఏ రాజకీయ పార్టీలు ఎవరైనా కూడా ఇప్పుడు కేసులు ఉన్న విషయం మనం మాట్లాడదలుచుకున్నప్పుడు కేసుల విచారణకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సహకరించలేరు? తనే తప్పు చేయనప్పుడు శుభ్రంగా ముఖ్యమంత్రి అయితే హాజరు కావాలా, ఆర్గ్యుమెంట్లు చేసుకోవాలా, తప్పు చేయాలి నిరూపించుకోవాలా, బయటపడాలి. ఎందుకు వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు అంటే ఏదో జరిగింది అనే విషయం ఆయనకు అర్థమైపోయా కదా. రకరకాల అసలు మీరు చట్టాలు న్యాయ పరంగా కాదు కానీ లక్ష్మణ్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు 8 సంవత్సరాలు కేసుని ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరవడానికి కేసులు త్వరగా విచారణ జరిగితే ఆల్మోస్ట్ డిబేట్ టైం అయిపోతుంది. నేను ఇప్పుడు వరకు కూడా మీ ఆడియోని కట్ చేయలేదు, మీ ఆడియోని నేను ఇప్పటి వరకు మ్యూట్ కూడా చేయలేదు, అయినా కూడా మీరు దాన్ని అర్థం చేసుకోవట్లేదు. లక్ష్మణ్ గారు ప్లీజ్. అడిగిన ముత్యంలాగా వస్తారు, కంగారు పడకండి. అదే అనేది ఆయన మళ్ళా లక్ష్మణ్ గారు వెళ్ళిపోయారు. రైట్, ఎనీవే వరలక్ష్మి గారు 1 minute కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఏం లేదండి, ఒకటే ఈ 11 సిపిఐ 7 ఈడీ కేసులు కూడా త్వరితగతిన పూర్తి చేసి న్యాయ వ్యవస్థ కూడా ప్రజల్లో ఒక భరోసా నింపాలి. ఇది డబ్బున్న వాళ్ళకో లేకపోతే అధికారాలు ఉన్న వాళ్ళకో చట్టాల చుట్టాలాగా కాదు, ప్రజల తరపునే ప్రజల కోసమే చేస్తున్నామేమని చెప్పే విశ్వాసాన్ని న్యాయ వ్యవస్థలు కూడా ప్రజల్లో తీసుకురావాలని చెప్పి ఈ కేసులన్నీ ఇవే జగన్మోహన్ రెడ్డే కదండి, ఇంకా ఎవరెవరి మీద ఉన్నాయో కూడా కేసులు ఇవాళ 90 లక్షల కేసులు దాకా ఉన్నాయి అని అంటున్నారు. ప్రజల డబ్బులతో ఇవాళ వాళ్ళ శాలరీలుగా తీసుకుంటున్న ఎవరైనా అత్యున్నత న్యాయస్థానం జడ్జిలైనా లాయర్లైనా ఎవరైనా కానండి, ప్రజల కోసము వాళ్ళందరూ జాబ్స్ చేసేటప్పుడు ప్రజల డబ్బులతో ట్యాక్స్ కష్టార్జితంతో రూపాయి కష్టార్జితంతో వాళ్ళ శాలరీ తీసుకునేటప్పుడు ప్రజలకు అనుకూలంగా ఏదైతే ముఖ్యంగా ఆర్థిక అవకతవకలు జరిగిన కేసులు ఏమైనా ఉన్నాయో ఇవి ప్రజా మనుగడకి చాలా డేంజర్ అండి. ఇవి మన ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసే కేసులు కాబట్టి ఇవన్నీ ఇక్కడి నుంచి దేశాల నుంచి పారిపోయిన వాళ్ళని కూడా ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసి మన భారతదేశానికి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెట్టేదానికి వాళ్ళ వంతు సహాయం చేసి ఇలాంటి ఆర్థిక నేరస్తులు ఎవరున్నా కానీ వాళ్ళన్ని కేసులను కూడా తొందరగా త్వరితగతిన పూర్తి చేసి వాళ్ళకి శిక్ష పడి ఏదైతే అమౌంట్ తో ఎవరైతే దోచుకున్నారో అవి తిరిగి ప్రజలకే అందేటట్టు ప్రజలకు మాత్రం ఉపయోగపడేటట్టు అవన్నీ రిటర్న్ తీసుకురావాలని చెప్పి న్యాయ వ్యవస్థను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ జైకర్ గారు, సత్యమూర్తి గారు, అలాగే లక్ష్మి గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.